హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా శ్రావణి అంటే మా వదిన డబల్ కా మీట చేస్తుందంట. వచ్చని చెప్పింది, మళ్ళీ ఎలా చేయాలని చెప్పి నన్ను అడుగుతుంది ఫ్రెండ్స్. అదిగో చూడండి మా వదిన్ని. గ్యారెంటీగా పక్కన పెట్టి చూడండి, అదిగో క్యాష్యూస్ వేయించి పెట్టింది. బ్రెడ్ అయితే ఇలా ముక్కలు చేసి పెట్టింది. ఇది ఎలా చేయాలని చెప్పి నన్ను అడుగుతుంది. డబల్ కా మీఠా వేరు, పాలు వేసి చేసేది వేరు. బ్రెడ్ హల్వా అంటే వేరు, డబల్ కా మీఠా అంటే వేరు. బ్రెడ్ పాలు వేసి చేస్తే డబల్ కా మీఠా, నార్మల్ అయితే బ్రెడ్ హల్వా అంటారు. ఎలా చేస్తారు అంటున్నదే. ఇప్పుడు నువ్వు బ్రెడ్ స్లైసెస్ అన్ని వేయించి పెట్టు. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎలా చేస్తారని అడుగుతుంది కిచెన్లోకి వచ్చి. ఏంటి మళ్ళీ చెప్పు వీడియో. నేను వెళ్ళిపోవాలంట, తనే చేసుకొని వస్తుందంట ఎలాగోలాగా. పాలు పోయమని చెప్తుంది. బ్రెడ్ హల్వా వేరు, డబల్ కా మీఠా వేరు. నీకు ఎలా తినాలనిపిస్తుందో చెప్పు ఫస్ట్. నాకు ఓపిక లేదమ్మా, అందుకే నిన్ను చేయమన్నది. అందుకే ఈ మధ్య ఫుడ్ వీడియోస్ కూడా ఏం పెట్టట్లా. ఎన్ని రోజుల తర్వాత? చాలా రోజుల తర్వాతనా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత స్వీట్స్ చేస్తుందంట, అది కూడా డబల్ కా మీఠా అంట. పాలు పోస్తున్నా పోసి దానిగా నువ్వు చెప్పు. ఎందుకు అంత క్వాంటిటీ? ఎవరు తింటారు? నేను తింటా. ఎన్ని రోజులు తింటావు? అది తీసే వరకు నాగవుగా. ఇప్పుడు ఆన్ చేసా. మొత్తానికి బ్రెడ్ హల్వా అయితే రెడీ చేసేసింది మా వదిన. వదిన అంటే నువ్వు నాకు వదినవే కదా శ్రావణి. కొత్తగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా వదిన కొత్తగా ఉంది పిలుపు అంటుంది. పేరుకు వదిన కానీ ఎప్పుడు వదిన అని పిలువను అస్సలు. అదిగో డబల్ కా మీఠా మా వదిన పెడుతుంది. ఎమ్మీగా ఉందంట. తిని చూసి చెప్తా టేస్ట్. బాగుంది నిజంగానే. మొత్తం తినేస్తుంది కూర్చొని ఇంక అట్లనే. ఫ్రెండ్స్, డబల్ కా మీఠా మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్ ఇంకో తమ్ముడు తింటున్నారు. వాళ్ళ రివ్యూ అయితే చెప్తారు. ఎలా ఉంది చెప్పండి. మీ అక్క చేసిన డబల్ కా మీఠా. శ్రావణి, ఇది డబల్ కా మీఠా యావరేజ్ ఉందంట. ఈడు చూడు మొహమాటం కొద్దీ పర్లేదు అంటుండు. నువ్వు చెప్పురా. తినలేకపోతున్నాడంట మా తమ్ముడు. మా శ్రావణి డబల్ కా మీఠా తర్వాత దోశ తింటుంది చూడండి.